వివాహేతర బంధం నేపథ్యంలో చిత్ర విచిత్ర సంఘటనలు జరుగుతున్నాయి. మొన్నటి వరకు వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని భర్తనో లేదా భార్యనో చంపేసిన ఘటనలు నమోదయ్యాయి. అవి కాస్త ప్రియుడు లేదా ప్రియురాలి కుటుంబంపైన దాడుల వరకు వెళ్తున్నాయి. తాజాగా తమిళనాడులోని కడలూరులో జరిగిన ఘటన దాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లింది. తమకు అడ్డొస్తున్నాడని ఓ మహిళ మామపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు ఆమె ప్రియుడు. దీనికి ఆ మహిళ కూడా సహకరించింది. ఒళ్ళు గగురు పొడిచే ఈ ఘటన కడలూరు జిల్లాలో జరిగింది. వివాహేతర బంధం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. కట్టుకున్న వారిని చంపేందుకు ఏమాత్రం వెనకాడడం లేదు. మొన్నటి వరకు భార్య లేదా భర్తకే పరిమితమైన ఈ హత్యలు ఇప్పుడు మరింత విస్తరిస్తున్నాయి. తమ వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న సొంత కుటుంబ సభ్యుల్ని కడతెచ్చేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు. అలాంటి ఘటనే తమిళనాడు రాష్ట్రం కడలూరు జిల్లాలో జరిగింది. ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఒక వృద్ధుడిని నడి రోడ్డుపై పెట్రోల్ పోసి తగలబెట్టారు. అతను సాయం కోసం రోడ్డుపై పరిగెత్తుకుంటూ వేడుకుంటున్న వీడియో తమిళనాట వైరల్గా మారింది. వీడియోలో ఉన్న వ్యక్తిని కడలూరు జిల్లాలోని పండ్రుట్టి సమీపంలోని మాలిగంపట్టుకు చెందిన రాజేంద్రన్గా గుర్తించారు. 70 ఏళ్ల వృద్ధుడైన రాజేంద్రన్పై ఎవరు పగ పెట్టుకుంటారు అనే కోణంలో విచారణ జరిగింది. అయితే ఆయన కోడలు తన ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లుగా తేలింది. సాయంత్రం 7 గంటల సమయంలో రాజేంద్రన్ తన గ్రామానికి చెందిన కంతంతో కలిసి బైక్పై మాలింగంపట్టు రోడ్డుపై వెళ్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా కారులో వచ్చిన 3 వ్యక్తులు అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. మంటలతోనే రాజేంద్రన్ కేకలు వేస్తూ అటుగా వెళ్లేవారని సాయం కోరాడు. చివరికి అతడికి అంటుకున్న మంటల్ని స్థానికులు ఆర్పేశారు. అనంతరం స్థానిక ఆసుపత్రికి తరలించారు. 70% కాలిన గాయాలతో ఆయన కడలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి రాజేంద్రన్ మంటల్లో కాలుతూ సాయం కోసం అభ్యర్థిస్తున్న దృశ్యాలను తన సెల్ ఫోన్లో చిత్రీకరించాడు. దీంతో ఈ వీడియో వైరల్గా మారింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు స్టార్ట్ చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మణికందన్, కుపేంద్రన్, పార్థిబన్ను అరెస్టు చేశారు. రాజేంద్రన్ కొడుకు భూపతితో జయప్రియకి వివాహం జరిగింది. భూపతి 3 ఏళ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. అప్పట్నుంచి కోడలు జయప్రియ మామ ఇంట్లోనే ఉంటుంది. ఈ క్రమంలోని మణికందన్ అనే వ్యక్తితో జయప్రియకు వివాహేతర బంధం ఏర్పడింది. ఈ విషయం తెలిసిన రాజేంద్రన్ కోడల్ని తీరు మార్చుకోవాలని హెచ్చరించాడు. మణికందన్కు కూడా వార్నింగ్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి రాజేంద్రన్ను హత్య చేయాలని కుట్ర పన్నారు. మణికందన్ తన స్నేహితులతో కలిసి రాజేంద్రన్పై పెట్రోల్ పోసి నిప్పంటించినట్లుగా పోలీసులు వెల్లడించారు.